హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్. మూవీస్ కౌంటింగ్ సంగతి పక్కన పెడితే ఈ ముగ్గురు ఇప్పటి వరకు ఓటమి ఎరగని డైరెక్టర్స్ నెక్స్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ని లోడ్ చేస్తున్నారు. 2027లో టార్గెట్ ఫిక్స్ చేసిన సినిమాలపై ఇప్పటి నుండే అంచనాలు స్టార్ట్ అయ్యాయా? రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఫెయిల్యూర్ కాలేదు. జక్కన్న ఇప్పటి వరకు డజన్ సినిమాలు తీస్తే సోసో అనిపించుకున్న సినిమాలు కూడా లేవు. దీంతో నెక్స్ట్ వారణాసిపై భారీ అంచనాలే స్టార్ట్ అయ్యాయి. మహేష్ బాబుతో మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది వారణాసి. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కు ఎలా రప్పించాలో అని అనిల్ రావిపూడికి తెలిసినంతగా మరొక దర్శకుడికి తెలియదు. అలాగే వర్కౌట్ అవుతోంది కదా అని ఈ సంక్రాంతిని కూడా వదలట్లేదు. రీజనల్ సినిమాలతో వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తున్న అనిల్ నెక్స్ట్ సినిమాపై ఇప్పటి నుంచే లెక్కలు మొదలయ్యాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్తో కలిసి మల్టీ స్టారర్ సినిమా లోడింగ్ చేస్తున్న అనిల్ నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ నెంబర్స్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. డైనమిక్ అండ్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీసినవి 2-3 సినిమాలు అయినా బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాడు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణబీర్ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలు ఇచ్చాడు. నెక్స్ట్ టాలీవుడ్ టర్న్ తీసుకుని డార్లింగ్ ప్రభాస్తో స్పిరిట్ చేస్తున్నాడు. ఇందులో డార్లింగ్ ని మరింత వైలెంట్ గా మార్చేయబోతున్నాడన్న రూమరే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 5న రాబోతోంది ఈ హై ఆక్టేన్ సినిమా. ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో జానర్ మూవీస్ చిత్రాలతో నెక్స్ట్ ఇయర్ టార్గెట్ చేస్తున్నారు. గత సినిమాల కన్నా మోర్ నంబర్స్, సంథింగ్ బిగ్ వీరి నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సింబాజీ జీవిత కథతో వచ్చిన చావా గతేడాది బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది. దర్శకుడు లక్ష్మణ్ ఉఠేకర్ పేరు రిజిస్టర్ అయ్యేలా చేసింది. దీంతో నెక్స్ట్ కూడా మరో బయోపిక్ లోడ్ చేస్తున్నారు డైరెక్టర్. ఈసారి ఎవరి కథను ప్రెజెంట్ చేయబోతున్నారు? హ్యావ్ ఎ లుక్. గత ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చావా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ లైఫ్ స్టోరీతో మ్యాసివ్ హిట్ అందుకున్నాడు విక్కీ కౌశల్. ఈ అన్సంగ్ వారియర్ స్టోరీని ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ లక్ష్మణ్ ఉఠేకర్. గతంలో 4-5 సినిమాలు చేసిన రాని పాపులారిటీ చావా మూవీ తీసుకొచ్చింది. మరాఠా అన్సంగ్ వారియర్ స్టోరీని చూపించే సక్సెస్ అందుకోవడంతో నెక్స్ట్ మరొక బయోపిక్ ని రెడీ చేస్తున్నాడు లక్ష్మణ్ ఉఠేకర్. మహారాష్ట్రకు చెందిన తమాషా లావణి కళాకారిణి వితాబాయి భావ్ మాంగ్ నారాయణ గవర్కర్ జీవిత కథను సిల్వర్ స్క్రీన్ పైకి తెస్తున్నాడు డైరెక్టర్. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను మెడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తాజాగా మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. శ్రద్ధ వీతాబాయి క్యారెక్టర్లో మెస్మరైజ్ చేస్తోంది. వీతాబాయి క్యారెక్టర్ కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందట శ్రద్ధ. క్లాసికల్ డాన్సులు, సింగింగ్ లెసన్స్ కి సంబంధించిన వర్క్ షాపుల్లో పాల్గొంది. ఈ డెడికేషన్ టీజర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. స్త్రీ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రద్ధ చావా దర్శకుడు లక్ష్మణ్ ఉఠేకర్ తో కొలాబరేట్ అయింది. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఫిల్మ్ కాబట్టి అంచనాలు ఉన్నాయి. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారో లేదో ఆగస్టులో తేలిపోనుంది. కోలీవుడ్లో కొన్ని సినిమాలకి మోక్షం దక్కడం లేదు. కోర్ట్ ఇష్యూస్, ఫినాన్షియల్ స్ట్రగుల్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ వల్ల పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. విక్రమ్ మూవీ నుండి విజయ్ సినిమా వరకు ఇవే సమస్యలు. ల్యాబ్లో మగ్గిపోతున్న ఈ సినిమాలు త్వరలో బయటకు వస్తున్నాయా? కాస్త టైం తీసుకున్న సూర్య, కరుపు, ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థియేటర్లోకి వచ్చేసాయి. కానీ ఇంకొన్ని సినిమాలు రావాలా వద్దా అనే మీమాంసలోనే బతికేస్తున్నాయి. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం. 2015లో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకు అన్ని అవరోధాలే. ఫినాన్షియల్ ఇష్యూస్, న్యాయపరమైన చిక్కుల్లో పడి విడుదలకు నోచుకోవడం లేదు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆపోజిట్ వ్యక్తులకు డబ్బులు చెల్లించి జూన్ 15లోగా మూవీని రిలీజ్ చేసుకోవచ్చునని తీర్పునిచ్చింది. కానీ రిలీజ్ చేయడానికి ఈ సమయం సరిపోదు, మరింత టైం కావాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో వస్తున్న సినిమా ట్రైన్. 2023లో పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు తెరపైకి దర్శనం ఇవ్వనే లేదు. 2.5 గంటల పాటు ట్రైన్లో సాగే మూవీ కావడంతో CG వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి టైం పడుతూ ఉండడంతో సినిమా రిలీజ్ డేట్ చెప్పలేకపోతోంది మూవీ టీం. కానీ త్వరలోనే ల్యాబ్ నుండి బయటకు వచ్చేయబోతోందట ఈ సినిమా. ఇదే కాదు, మిస్కిన్ మరొక మూవీ పిశాచు 2ది కూడా ఇదే పరిస్థితే. అయితే ఇది ఎప్పుడు దర్శనమిస్తుందో క్లారిటీ లేదు.
దళపతి విజయ్ జననాయకుని గురించి అందరికీ తెలిసిన స్టోరీయే. సెన్సార్ ఇష్యూతో స్ట్రగుల్ అయిన ఈ మూవీ సుప్రీం కోర్టు వరకు వెళ్లి యూటర్న్ తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూవీ వస్తుంది అనుకుంటే రాలేదు. దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా జూన్ 19న వస్తుందని ఊదరగొట్టారు, కానీ రాలేదు. ప్రొడ్యూసర్ త్వరలో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు, కానీ ఎప్పుడో చెప్పడం లేదు. ఇదే కాదు, నివిన్ పౌలి నటించిన యుజుమలై యుజి కాదిల్ మూవీకి కూడా చాన్నాలుగా మోక్షం దక్కడం లేదు. ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏంటో. సినిమా ప్రమోషన్ చేయాలంటే పలు ప్రాంతాల్లో టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనక్కర్లేదు. టీ షర్ట్ పై సినిమాకు సంబంధించిన టైటిలో, డైలాగో రాసి పేపరేజెస్ కంటికి చిక్కితే చాలు, సినిమా ప్రమోషన్ అయిపోయినట్లే. టాలీవుడ్ ఫాలో అవుతున్న ఈ ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్కి పాకింది. తమ సినిమాలను ప్రమోషన్ చేసుకోవాలంటే పలు ప్రాంతాల్లో టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయనక్కర్లేదు. టీ షర్ట్ పై టైటిల్, సినిమాలోని డైలాగ్ రాసుకుని మీడియా కంటికి చిక్కితే చాలు, అదే ఫ్రీ పబ్లిసిటీ. దీన్ని ఎక్కువగా తెలుగు ఆడియన్స్ కి అలవాటు చేశాడు బన్నీ. పుష్ప 2 రిలీజ్ టైంలో ఇదే టైటిల్, అవుట్ ఫిట్స్ ధరించి సినిమాపై బజ్ ని క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అది సక్సెస్ కావడంతో బన్నీని ఫాలో అవుతున్నారు మన స్టార్లు. రీసెంట్లీ ఉస్తాద్ భగత్ సింగ్ టైంలో ప్రమోషన్స్ బాధ్యతను నెత్తి మీద వేసుకున్న హీరోయిన్స్ శ్రీలీల అండ్ రాశీ ఖన్నాలు కూడా ఈ టీ-షర్ట్ ప్రమోషన్స్ చేశారు. ఇచ్చి పడేసే గోత్రం, మీరెగదీసే నక్షత్రం క్యాప్షన్ ఉన్న హుడీ ధరించి ఎయిర్పోర్ట్లో చక్కర్లు కొట్టింది డాన్సింగ్ క్వీన్. రాశీ ఖన్నా కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రెండ్ బాలీవుడ్కి పాకింది. సేమ్ ఇదే ప్రమోషనల్ స్ట్రాటజీ కాపీ కొట్టాడు రణబీర్. అయితే తన సినిమా కోసం కాకుండా తన భార్య అలియా కోసం రంగంలోకి దిగాడు యానిమల్ హీరో. అలియా అప్కమింగ్ ఫిల్మ్స్ ఆల్ఫా జూలై 3న రిలీజ్ అవుతోంది. యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ ఫీమేల్ స్పై థ్రిల్లర్ నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ వచ్చి మూవీపై బజ్ ని క్రియేట్ చేస్తాయి. అయితే ఈ సినిమాకు తన వంతు సపోర్ట్ చేస్తూ మై వైఫ్ ఈజ్ అన్ ఆల్ఫా అని రాసున్న టీ-షర్ట్ ధరించి పెపరాజెస్ కంటికి చిక్కాడు రణబీర్. ఇంకేముంది, సినిమాకు రావాల్సిన పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చేస్తోంది బీటౌన్ మీడియా. కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ హిట్ అండ్ ఫ్లాప్స్ కవర్ చేసేస్తున్నారు. సూర్య ఫ్లాప్స్లో ఉన్నప్పుడు కార్తీ హిట్ తీసుకొని మేనేజ్ చేస్తున్నాడు. కార్తీ సక్సెస్ ట్రాక్ తప్పినప్పుడు సూర్య హిట్ ఇచ్చి బ్యాలెన్స్ చేస్తున్నాడు. వాతియర్తో డిజాస్టర్ చూసిన కార్తీ ఈ ఏడాదే ఆ లెక్క సరిచేస్తాడా? తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. కార్తీ వాతియర్ డిజాస్టర్ చూస్తే కరుపుతో హిట్ అందుకున్నాడు అన్న సూర్య. ఈ మ్యాసివ్ హిట్ సూర్య పాత ఫ్లాప్ లెక్కలన్నింటినీ సరిచేసినట్లయిందే. నెక్స్ట్ సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ తో ఆగస్టు మందుకు రెడీ అయ్యాడు, కానీ కార్తీ లెక్క మిగిలింది. వాతియర్ ఫ్లాప్ లెక్కను వినాయక చవితికి సరిచేయాలనుకుంటున్నాడు కార్తీ. పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సిద్ధార్థ్ 2ని సెప్టెంబర్ బరిలో దించాలి అనుకుంటున్నాడట. సర్దార్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 11న తీసుకురావాలన్న ప్లాన్ లో టీం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఇదే డేట్ పై కర్చీఫ్ వేసేసింది మరొక హిట్ సీక్వెల్ డిమాంటీ కాలనీ 3. రీసెంట్లీ ఈ డేట్ అనౌన్స్ చేసింది. ఈ లెక్కన కార్తీ పోటీ లేకుండా వచ్చే పరిస్థితి లేదు. మరి అనుకున్న టైంకే వస్తాడా, లేక మరొక ఆప్షన్ చూసుకుంటాడా అనేది చూడాలి. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అక్షయ్ కుమార్ అప్కమింగ్ సినిమా వెల్కమ్ టు ద జంగిల్ నుంచి మరొక సాంగ్ రిలీజ్ అయింది. తేరే పైసా మేరా పైసా అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. జూన్ 26న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది మల్టీ స్టారర్ సినిమా. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వివేక్ ఒబ్రాయ్, సూర్య లీడ్ రోల్స్ పోషించిన సినిమా రక్త చరిత్ర. 2010లో వచ్చిన ఈ సినిమాను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. జూలై 17న 4K వెర్షన్ లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా.